యావే ఐగుప్తు దేశీయుల బారిన పడకుండా ఇశ్రాయేలీయులను కాపాడెను. ఇశ్రాయేలీయులు సముద్ర తీరము మీద ఐగుప్తు దేశీయుల శవములను చూచిరి. నిర్గమకాండము 14వ అధ్యాయము 30వ వచనం. మనము కళ్ళు మూసుకుని ఈ దీవెనకరమైన వాక్యమును మన జీవితానికి అన్వయించుకుంటూ ఉచ్చరించుదాం. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్టు ప్రభువు నన్ను కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఐగుప్తు దేశీయుల బారి నుండి ఇశ్రాయేలీయులను కాపాడినట్టు ప్రభువు నన్నును కాపాడును. ఆమేన్.